మామ లాస్ట్ వీడియోలో కీబోర్డ్ ఎలా వర్క్ అవుతుంది, ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అని అయితే నెక్స్ట్ వీడియోలో చెప్తా అన్నాను కదా. సో అది ఈ వీడియోలో చెప్పబోతున్నాను, వచ్చేయండి. సో ఇదే అనమాట మన కీబోర్డ్. నా ఫస్ట్ ఇంప్రెషన్ టచ్ అండ్ ఫీల్ అయితే బాగుంది. మీకు ఇందులో అయితే ఒక ఆన్ ఆఫ్ బటన్, ఒక కనెక్ట్ బటన్ అయితే ఇచ్చారు. ఇంకా నేను కీబోర్డ్ ఆన్ చేసి ల్యాప్టాప్ కనెక్ట్ చేద్దాం అనేసి అయితే ట్రై చేశాను, కానీ ఇక్కడే నేనైతే పప్పులో కాలేసాను. అదేంటంటే కీబోర్డ్ నేమ్ మనకి ల్యాప్టాప్ లో అయితే చూపించడం లేదు. నియర్లీ నేను 10 to 15 మినిట్స్ ట్రై చేసి ఛార్జింగ్ లేదేమో అనేసి ఛార్జింగ్ కూడా పెట్టాను 10 మినిట్స్, అయినా కూడా నేమ్ అయితే చూపించలేదు ల్యాప్టాప్ లో. అలా కొద్దిసేపు ప్రయత్నించిన తర్వాత ఇక్కడ ఏదో కనెక్ట్ బటన్ ఉందనేసి కనెక్ట్ బటన్ నొక్కాను. దాని తర్వాత అదైతే మనకి నేమ్ విజిబుల్ అయింది. మొత్తాన్ని కనెక్ట్ చేసి కీబోర్డ్ టెస్ట్ అయితే చేశాను. అన్ని కీస్ బాగానే వర్క్ అవుతున్నాయి. ఇందులో నాకు నచ్చింది కీబోర్డ్ సైజు చాలా స్లిమ్ అండ్ కాంపాక్ట్ సైజ్ లో అయితే ఉంది. నాకు ఏ మాత్రం టచ్ ప్యాడ్ కి ఫింగర్ ప్రింట్ కి అయితే డిస్టర్బెన్స్ లేదు. ఇందులో నాకు నచ్చిన విషయం ఏదైనా ఉందంటే అది ఫంక్షన్ లాక్ అయితే వర్క్ అవడం లేదు. సో ఫంక్షన్ కి ప్లస్ ఎస్కేప్ బటన్ కొడితే ఫంక్షన్ లాక్ అవుతుంది, అదైతే వర్క్ అవ్వలేదు ఇందులో. నేను ప్రతిసారి రీఫ్రెష్ చేయాలన్నా ఇన్స్పెక్ట్ చేయాలన్నా కూడా ఫంక్షన్ కి ప్రెస్ చేసి F11 F12 కొట్టాల్సి వస్తుంది. సో ఇంతే అనమాట ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం. టేక్ కేర్ గైస్.